జగ్గైపేట పట్టణంలో ప్రధాన సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వట్టెం మనోహర్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారికి, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారికి జగ్గైపేట పట్టణంలో పలు సమస్యలపై వినతి పత్రం ద్వారా అందజేసిన వైఎస్ఆర్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్. ఈ సందర్భంగా వట్టెం మనోహర్ పలు సమస్యలపై మాట్లాడుతూ జగనన్న LP2లో మౌలిక సదుపాయాలు, వీధి లైట్లు, మంచినీటి సరఫరా, రేషన్, కరెంటు తదితర సమస్యలు పరిష్కరించాలి. 4 నెలల క్రితం వచ్చిన వరదల వలన పేట ప్రజలకు జరిగిన ఆర్థిక నష్టం పై ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. వాటర్ పైపులు, లీకేజీలు, ప్రధానమైన రోడ్లు వెంట నీరు వృధాగా పోతుంది కావున వాటిని అరికట్టాలి. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బరుసుపాడు రోడ్డులోని అనధికారికంగా లేఅవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. రోడ్లు అక్రమాలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. పట్టణంలోని వీధి కుక్కలు, పిచ్చి కుక్కలను నియంత్రణ సంరక్షణ కేంద్రాలకు తరలించాలి. వినతి పత్రం ద్వారా పేర్కొన్నారు. గతంలో మా ప్రభుత్వంలో కరెంటు మీటరు, సర్వీస్ వైర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 మాసాలైనా కూడా వారికి కొత్త కరెంటు మీటర్లు ఇవ్వకపోగా ఈ ఉన్న కరెంటు మీటర్లకు రీడింగ్ కూడా తీయట్లేదు. ప్రధానంగా చూసుకుంటే 4 మాసాల క్రితం జగ్గైపేటలో మునేరు వరదలు వచ్చాయి. వరదలు రావడం వల్ల ఆ LP2 పక్కన ఉన్నటువంటి దయాల మడుగు వాగులో ఉన్నటువంటి వాటర్ ఏదైతే వారి తాగునీరుకి, వాటి అవసరాలకు వాడుకునే ఆ కాలనీ ప్రజలు మోటార్ కొట్టుకుపోయింది. కనీసం ఆ మోటార్ కొట్టుకుపోతే ఇంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి 200 కుటుంబాలకి మంచినీరు కూడా అందించలేని పరిస్థితి జగ్గైపేట పురపాలక సంఘం పరిస్థితి. అదేవిధంగా జగ్గైపేటలో 4 మాసాల క్రితం వచ్చినటువంటి వరద నష్టం వల్ల మరి ప్రభుత్వం అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేసి వేపలవాగు పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల కుటుంబాలు నీట మునిగి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్, వస్తువులు, మరి డబ్బులు, కొంత సర్టిఫికెట్లు, అన్ని రకాలుగా ఆర్థికంగా సరుకులు అన్ని కూడా నష్టపోయారు. కానీ ఎటువంటి సహాయం రాలేదు. ప్రభుత్వం రాసుకొని అధికారులు వెళ్ళారు తప్ప ఎటువంటి ఆర్థిక సహాయం జరగలేదు. మరి విజయవాడలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ సహాయాన్ని త్వరగా అందించామని చెప్తా ఉన్నారో అక్కడ కూడా పూర్తి స్థాయిలో రాలేదని వాళ్ళు ఇంకా చెప్తా ఉన్నారు. కానీ జగ్గైపేట పట్టణంలో కేవలం సుమారుగా 10 నుంచి 12 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రజలకు కానివ్వండి, రోడ్డు మార్జిన్స్, అక్కడ ఉన్న గ్రావెల్, పైప్ లైన్లు తెగిపోవడం కానీ. ఈ కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాల్లో మరి వాళ్ళ డిసెంబర్ 31 ప్రతి కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ గారికి సమస్యల్ని చెప్పుతా వచ్చే సమస్యలు ఎక్కువగా మంచినీటి పైప్ లైన్లు లీకేజ్ అవ్వటం, పట్టబాగల వీధి లైట్లు వెలిగితే తాడు వైర్ వేయకుండా వాటిని ఇంతవరకు అరికట్టలేకపోయాం. అలాగే ప్రధానంగా రోడ్డు మార్జిన్లో గ్రావెల్ ఫిల్ చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి. మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని, శాసనసభ్యులు రాజగోపాల్ దాదయ్య గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రధానమైనటువంటి సమస్యల్ని సరైనటువంటి విధానంగా త్వరగా మీరు పూర్తి చేయాలని, లేకపోతే భవిష్యత్తులో రేపు 2025 కొత్త సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమం చేపడతామని మీ అందరికీ తెలియజేస్తూ